ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే ఈరోజు అంటే నేను అమ్మవారి దీక్ష చేయాలని అనుకోవడం జరిగింది. ఒక సందర్భంలో నేను మా అన్న రఘుపాల్ అన్న మాట్లాడుకున్నా, అన్న నేను కూడా దీక్ష చేస్తున్నట్టే, అన్న నేను కూడా చేస్తున్నా, మాల ఇలా కాదు ఊక చేద్దామని అనుకున్నాం. అయితే లేదన్న మాల వేద్దామని చెప్పి రఘుపాల్ అని అడిగిందాడు. ఎక్కడ వేసుకోవాలని ఒక సంక్షోభం. అయ్యప్ప మాల అంటే మాకు తెలుసు, మేమే వేస్తాం చాలామందికి. గత 27 సంవత్సరాలుగా శబరిమల వెళ్ళి వస్తున్నా. అయితే ఎక్కడ వేసుకుందామని అంటే నాకు తక్కువ గురువుగారు స్వామి జ్ఞాపకం వచ్చి, నా అదృష్టం ఏంటంటే అన్నగారిని సగం రాత్రిలో ఫోన్ చేసిన, లేకపోతే నాకు అది అదృష్టం. ఎందుకంటే ఎంత బిజీనా ఉమేష్ అన్న చెప్పండి అని అంటాడు, అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అన్న స్వామి ఇట్లా మాల వేయాలనుకున్న అమ్మవారి మాల అంటే రండి అన్నాడు. సరే అని చెప్పి అన్నగారు వాళ్ళ కుమారులు ఈరోజు 6 మంది ఇక్కడ మాల వేసినాము. అయితే రాబో కాలంలో ఒక మంచి క్షేత్రంగా మన అమ్మవారు ఇక్కడ అనేక మంది మాలలు వేయాల్సిందిగా నేను సంకల్పించుకున్నాను. పొద్దుగల చాలామంది రావాలి, చాలామంది వేయాలని చెప్పేసి. ఎందుకంటే నేను హిందుత్వం వైపు, ఆధ్యాత్మికం వైపు చాలా ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. స్వామివారి కరకంల చేట మేము ఈ మన మామనార్ జిల్లాలో ఎక్కడ లేదనుకుంటా, సరస్వతి దేవాలయం అన్నగారి ఆధ్వర్యంలో మేము ధన్వాడంలో నిర్మించడం జరిగింది. భూమి పూజతో పాటు గుడి ఓపెన్ అయిన తర్వాత అన్నగారే దాని ప్రాణప్రతిష్ఠ చేసిండు. ఆయన కరకంల ప్రాణప్రతిష్ఠ సమయంలో నేను కూడా లోపట్టున్నా, అందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కొంతమంది ఏర్పడి ఆ దేవాలయం నిర్మాణం చేసుకోవడం జరిగింది. అక్కడ కూడా మేమేంటంటే త్వరలో బాసరా ఏ విధంగా అయితే అక్షరాభ్యాసంగానే అవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడ హెచ్ఎంగా మా బావగారు ఉన్నారు, సార్ వాళ్ళ అల్లుడు, మా మిస్సెస్ వాళ్ళ అన్న పెద్ద అయిన రమేష్ సార్ ఉన్నాడు. అయితే మాకు కూడా తెలియదు, అక్కడ కూడా స్వామి మా బావగారు వచ్చి ఉత్సవాలు స్టార్ట్ చేసిండు. రోజు దంపతులను కూర్చోట్టి సరస్వతి దేవాలయంలో పూజలు జరుగుతున్నాయి. ఈరోజే నాకు కూడా చెప్పడం జరిగింది, ఓ రోజు నీవు కూడా కూర్చోవాలంటే సరే అని చెప్పిన. అయితే ఈ మఠానికి మా వంతు సహకారం అంటే అన్ని విధాల మఠానికి తక్కువ వచ్చిన సహాయ సహకారాలు సారు, కొంతమంది మేము అయ్యప్ప పూజలు ఎక్కడ మహాపూజ దగ్గర, ఎందుకంటే నిత్యాన్నదానం మన మామనార్ జిల్లాలో చాలా తక్కువ జోగులు ఉంటుంది, అందుట్లో నారాయణపేటలో పెట్టడం చాలా సంతోషం. దానికి అందరి దగ్గర సహాయ సహకారాలు అందియాలని చెప్పి మేము పూజలో చెప్పడం జరుగుతుంది, వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక బాధ్యత నేను తీసుకున్నా, కొంచెం పెండింగ్ ఉంది అన్నస్వామి, అది కూడా నేను పూర్తి తీసుకొని వస్తా. ఎందుకంటే కొంతమంది చెప్పారు తీసుకెళ్ళమన్నారు, తీసుకొని వస్తా. ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన నాకు, మీకు పద్మాలకు నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీమాత్రే నమః.